నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కార్యకర్తలందరికీ నమస్కారం. తెలియజేయనిది ఏమనగా 4 జూలై 2025 రేపు చలో హైదరాబాద్ లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ రావటం జరుగుతుంది. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గార్ల ఆదేశానుసారం ముధోల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మా డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు మరియు అనుబంధ సంస్థలు పాల్గొనగలరని మనవి చేస్తున్నాం. నమస్కారం తెలియజేసుకుంటూ నేడు ఈ నెల 4వ తేదీన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు హైదరాబాద్ నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో గ్రామ స్థాయి గ్రామాధ్యక్షుల నుంచి మండలాధ్యక్షులు, మండల కార్యవర్గము మరియు జిల్లా కార్యవర్గంలో ఇలా మొత్తం ఒక నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకులని ఉద్దేశించి ఈ దేశం కోసం కాంగ్రెస్ నాయకులు స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ చేసినటువంటి పోరాటాల్ని ప్రజలకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గ్రామాధ్యక్షులకు, గ్రామంలో మండలాధ్యక్షులకు, జిల్లా నాయకత్వాలకు సమగ్రమైన సమాచారం అందించడం కోసం గౌరవ మన అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు విచ్చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల లోపు అక్కడికి చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా సమీక్షించుకోవడానికి వాటికి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎన్ని వాహనాలు వెళ్తున్నాం ఏంటి అనే పూర్తి సమాచారాన్ని క్రోడీకరించుకున్నాం. దాదాపు 175 గ్రామాల్లోని ప్రతి గ్రామ అధ్యక్షుడు, మండలాలు 7 మండలాలు, ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ డివిజన్ కార్పొరేటర్ కౌన్సిలర్లను మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కార్యవర్గము దాదాపు ఇప్పటివరకు ఒక 50 వెహికల్స్ లో ఇక్కడి నుంచి హైదరాబాద్ చేరుకునే విధంగా దాదాపు 250 మంది ప్రతినిధుల్ని సమకూర్చుకొని పూర్తి వారి మొబైల్ నంబర్తో సహా ఏ వాహనాల్లో బయలుదేరుతున్న విషయాన్ని మేమందరం తీసుకొని సమాచారం ఇచ్చుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు ఈ దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాలు, ప్రజల జీవితాన్ని ఉత్తమ జీవితం వైపు, ఈ ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక విధానం రూపొందడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని కార్యకర్తలకు తెలియజేయడానికి జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి ఏమేం చేశారు, ఇందిరాగాంధీ ఏ విధంగా ప్రగతిని తయారు చేశారు, రాజీవ్ గాంధీ గారు యువతకు సాంకేతిక విద్యను అందించడంలో ఆయన కృషి, పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆర్థిక ప్రగతి తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, రైతుల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి, వాళ్ళ కోసం 1,00,00,000 కోట్ల రూపాయల్ని
ఈరోజు ఈ సంవత్సరంన్నర కాలంలో చేసినటువంటి అభివృద్ధి ఫలాల్ని ఏ విభాగానికి ఎన్ని అందించామనే విషయాన్ని, విద్యార్థులకు ఏ విధంగా విద్యను అందిస్తున్నాం, యువతకు ఉపాధి కల్పించే విషయం, ఇలా అన్ని సమాచారాన్ని గ్రామాధ్యక్షులకు తెలియజేసినప్పుడు వారు ప్రజల వద్దకు వెళ్లి తెలియజేస్తారు. తద్వారా కాంగ్రెస్ విధి విధానాలు, దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ చేపడుతున్నటువంటి సోదర భావ విధానాన్ని ప్రజలకు తెలియజేసి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి తెలంగాణ ప్రదేశ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వివరించబోతున్నారు. ఎన్ని పనులున్నా ఏ విధానమైనటువంటి సమయం పాల్గొని విజయవంతం చేయడానికి ఉత్సాహపడుతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోబోతున్నాం. దానికి పెద్దలు నారాయణరావు పటేల్ గారు కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు. ఈ విషయాలన్నీ పత్రికా సోదరుల ద్వారా నాయకత్వానికి, ప్రజలకు తెలియజెప్పుకోవడానికి ఇక్కడికి విచ్చేశాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఎల్బీ స్టేడియంలో 4వ తేదీ రోజు మన కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు బూత్ కార్యకర్తల మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దగ్గర మన బూత్ కాంగ్రెస్ అనుబంధ సంఘ అధ్యక్షులు, ప్రతి మండల అనుబంధ సంఘ రైతు, ఎస్సీ, మహిళా, బీసీ వాళ్ళందరూ తప్పకుండా పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ గారు మొన్న జూమ్ మీటింగ్లో మా అందరితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి గారు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన సంతోషకరమైన విషయం అంటే మన రామ్ భూపాల్ గారు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మీ అందరి నాయకత్వంలో విజయవంతం చేసినందుకు ఆయనకు రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. మరి అదేవిధంగా మళ్ళా ఆయనకు మన నిర్మల్ జిల్లాకు ఇన్ఛార్జ్ నియమించిన సందర్భంగా ఆయనకు మంచి పేరు వచ్చే విధంగా ఇక్కడి నుంచి మనం అధిక సంఖ్యలో పాల్గొని దాదాపుగా ఇప్పటి వరకు మనకు 40-45 వెహికల్ నెంబర్లు, పేర్లతో సహా, ఫోన్ నెంబర్లతో సహా వచ్చేసినాయి. వచ్చిన వాళ్ళందరికీ అక్కడ 12 గంటలకు మనము ఫంక్షన్ హాల్లో, మన ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ రిటర్న్లా ఇబ్బంది కలగకుండా డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ మీ మండల పార్టీ నాయకుల యొక్క ఫంక్షన్ హాల్ ఎక్కడుంది ఆ లొకేషన్ మన ఓం ప్రకాష్, శంకర్ చంద్ర ఈ బాధ్యతలు తీసుకున్నారు, వాళ్ళు పెడతారు. మరి అక్కడ భోజనం ఏర్పాటు కార్యక్రమం కూడా మన భోజనం గారు 2 రోజుల ముందు వెళ్ళి అక్కడ చేయబడుతుంది. ఎందుకోసమంటే మన దగ్గర ఓటు పిలిస్తే వాళ్ళు వస్తారు, కానీ సిటీలో మన ఫంక్షన్ హాల్ ఉందా అన్ని విధాలుగా చూసుకోవడానికి వీళ్ళకి బాధ్యతలు అప్పచెప్పినాం. వాళ్ళకి మంచి భోజనాలు పెట్టండి, మంచి తీసుకుపోలే వ్యవస్థ మన శంకర్ చంద్ర, ఓం ప్రకాష్ గారు ఎవరికి ఏ బాధ రాకుండా, మన పార్టీకి మనకు కూడా చెడ్డ పేరు రాకుండా, మన పార్టీ, మన ముఖ్యమంత్రి, మన పిసిసి అధ్యక్షుడు ఈ 18 మాసాల్లో మనం ఏదైతే ప్రజల్లో చేశాం
రుణమాఫీ అనుకోండి, రైతు భరోసా అనుకోండి, ఇంద్రమ్మ ఇల్లు అనుకోండి, రేషన్ కార్డులు అనుకోండి, సన్న బియ్యం అనుకోండి, ఎన్ని కార్యక్రమం, ఉద్యోగాలు అనుకోండి, ఎన్ని కార్యక్రమాలు మనం చేస్తాం. దానికి మనం వేరీ చేసుకొని మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 మాసంలో మనం ఏమేమి చేశాం డైరెక్ట్గా మన ఖర్గే గారి అధ్యక్షతన ఆ మీటింగ్ జరుగుతుంది. 1, 2, 3 గ్రామ కమిటీ అధ్యక్షులకు అనుకోండి, మండల పార్టీ అధ్యక్షులు అనుకోండి, వాళ్ళ ఫీల్డ్లో ఉన్న బాధలు కూడా మాట్లాడుకోవడానికి అక్కడ ఛాన్స్ ఇస్తాను. మొన్న జూమ్ మీటింగ్లో మన మదియాషి గారు అడిగితే తప్పకుండా మీనాక్షి నటరాజన్ గారు ఇస్తామని చెప్పారు. ఆ జూమ్ మీటింగ్లో మా రామ్ భూపాల్ అన్నగారు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను. మళ్ళీ మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఈ రోజుకి రోజు వాళ్ళు ఒక అడిషనల్ పిఎన్ పెట్టి మానిటర్ చేస్తున్నారు. నిజంగా ఇన్ఛార్జ్ మంత్రి వచ్చిన తర్వాత మేము ఆశలు పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ప్రతి పని కూడా ఆయన ఇక్కడ సమస్యలు తెలుసుకొని, ఇవాళ కూడా మీరు చూశారు టీవీలో ఫోన్ల ద్వారా కలెక్టర్లకు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలా, ఏమనుకున్నాం, ఎట్లా చేయాలా, ఇది ఎట్లా పాతకాలం రాజుల మాదిరిగా కాలం కాదు. మనం ఎంతైతే మిక్సప్ అవుతాం కార్యకర్తలతో, నాయకులతో, ఎంతైతే మనం రేపో పెంచుకోగలుగుతాం, వాళ్ళకంతా మన కుటుంబ సభ్యుల మాదిరిగా ప్రేమ, ఆధారాభిమానం కల్పిస్తారు. కొంతమంది నాయకులు ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతారు, గ్రామంలో పోయినప్పుడు ఒక మాట మాట్లాడతారు, మనం కలవడానికి పోయినప్పుడు ఒక మాట. అట్లా ఉంటే వాళ్ళకి రాజకీయంగా వాళ్ళు ఎక్కువ రోజు నిలదొక్కోలేము. రాజకీయంలో మనం నిలదొక్కోవాలంటే మన దగ్గర 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, వాళ్ళ దాంట్లో భావన కలగాల. ఈ నాయకుడు మావాడు, ఈ కార్యకర్త మావాడు. మన ఒక కార్యకర్త మావాడు నర్సాపూర్ మండలం బిమారైండు. మా మండల అధ్యక్షుడు ఫోన్ చేసి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసి, నీకు ఏం కావాలో బాబు చెప్పు, పైసలు కావాలా, నీకు సీఎం రిలీఫ్ ఇప్పించాలా, లేకుంటే అడ్వాన్స్గా నీకు లెటర్ ఇప్పించాలంటే అడిగితే వాడు కంట్లో నీళ్ళు తెచ్చుకొని భోజనం చెప్పిందట. నా ఇంటర్వ్యూ కూడా అడగలేదు కానీ మా పటేల్ సాబ్ ఎట్లా తెచ్చిందో ఏమో నాకు అడిగిందంటే. ఇది ఒకటి మన ప్రేమ భావన. ప్రతి విలమడన్నవి ప్రతి ఒక్కరికి మనం ఆప్యాయత. ఈరోజు మనం గెలిచినా, ఓడినా, ఓట్లు ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా, 30 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాం. మీ అందరి ప్రేమ ఎందుకోసం సంపాదించుకున్నామంటే మనం అన్ని విధాలుగా ముక్కుసూటిగా పోతాం. ఈ పని అయితే అవుతుంది, కాకుంటే కాదని చెప్తాం. ఇప్పుడు మా సుదర్శన్ రెడ్డి నాకు ఒక మాట అడిగింది, అన్న ఇట్లా ఒక కమిటీ వాడికి పెట్టాలంటే బిడ్డది వేలోనే కంప్లీట్ అయిపోయింది. చూడు మనకు 6 ముందు ఇస్తాను, 9 మంది ఇచ్చిండు, రాష్ట్రంలో 200 మంది ఇచ్చిండు, వాళ్ళు ఇట్లా పెట్టుకున్నారు చూపిస్తే అది ఎంత సంతోషపడుతుంది. అంటే మనం ఎప్పుడు కూడా మన వాళ్ళకు దాంట్లో ఉంచకుండా మంచిగా చేస్తే చూస్తుంటే అది కాలం గడిచిపోతుంది. ఖచ్చితంగా మనం చేసేదే అయ్యేదే వాళ్ళకి తప్పకుండా చేయాలా. మరి మీరందరూ కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రిపై, పిసిసి అధ్యక్షుడిపై, మన దేశ అధ్యక్షుడిపై ప్రేమతో అందరూ తప్పకుండా రావాలా. వచ్చేది పోయేటప్పుడు మాత్రం వేసుకున్నారు మాదిరిగా నేను 120, 130 అట్లా కాకుండా కరెక్ట్గా మీకు 12 గంటలకు అక్కడ భోజనాలు ఉంటాయి. మీ పాసెస్ అన్ని రామ్ భూపాల్ గారు, మా శంకర్ చంద్ర బొందరంపల్లి అక్కడ ఉంటారు. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి 1 డే బిఫోర్ ఇచ్చేస్తే వాళ్ళు మీ బాధ్యత. అది పోయినా సరే నా పాత్ర దొంగలు ఇచ్చుకున్నారు, నాకే పాత్ర. అట్లా కాకుండా కార్యకర్తలు ఇంత దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళు ఫ్రీగా వస్తలేరు, వాళ్ళకి ఎంతో కొంత భారం పడుతుంది ఆర్థికంగా. మేము కూడా అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం, ఆర్థికంగా కొంత పెద్ద భారం మా మీద పడుతుంది. అది గుర్తించి మీరు ఎవరికైతే మనం పిలిపిస్తున్నాం వాళ్ళకి సరైన ప్లేస్లో కూర్చోడానికి మీరు తప్పకుండా ఆ పాసెస్ ఏర్పాటు చేయండి. నా పాసెస్ దొంగలించుకుంటే చూడండి. అట్లా జరగకుండా మీరు బాధ్యత తీసుకొని ఎందుకోసం అంటే ఇది మీరు సక్సెస్ఫుల్గా చేస్తే మళ్ళా మీకు వచ్చి మేము 5 సార్లు కప్తాం. 5 రోజులు సార్ మేము మంచిగా చేసి ఈ పార్టీ మీద ఉంటుందని మీరు తప్పకుండా కాంపిటీషన్ పెట్టకుండా. మరి రాత్రి కూడా మీరు భోజనం చేసేటప్పుడు ఒకడు అక్క దగ్గర పోయినా, ఒకడు తమ్ముడి దగ్గర పోయినా, ఒకడు చెల్లెల దగ్గర పోయినా మనం మీటింగ్ పెడితే 12 గంటల దాకా కూడా వచ్చాడు. 12 గంటలకు